నమస్కారం అండి. నా పేరు రవి. నేను జర్మనీలో బెర్లిన్ సిటీలో ఉంటాను. సో ఇవాళది టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్. ఇదేంటంటే ఫార్మసీస్ గురించి, మందుల గురించి. జర్మనీలో ఫార్మసీలో ఆటోమేషన్ ఉంటుంది. అది ఏంటి దాని గురించి చెప్తాను. తర్వాత ఫేక్ మెడిసిన్స్, జర్మనీలో ఫేక్ మెడిసిన్స్ ఉంటాయా, ఇండియాతోని కంపారిజన్ చేద్దాము. బాగా చల్లగా ఉంది. ఇది నవంబర్ 16 ఇవాళ. మినిమం టెంపరేచర్ 3, మ్యాక్సిమం 7 ఉంది. గాలి వస్తూ చెవులు గిల్లం అంటున్నాయి. సో మీరు అక్కడ చూస్తారు కదా, అక్కడ ఏ అని ఉంది. సో యూరోప్లో ఏ అంటే అపోతెక, ఎక్కడ ఫార్మసీ ఉన్నా ఏ అని ఉంటుంది. సో అది ఒక ఇండికేషన్. ఇప్పుడు ఫార్మసీ ఆటోమేషన్ గురించి మాట్లాడదాము. ఒకసారి ఏంటంటే నేను ఫార్మసీ వెళ్ళాను ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ కొనుక్కుందామని. సో అక్కడ కౌంటర్ పైన ఒక అతను ఉండే. తను ఏం చేశాడంటే ఫార్మసిస్ట్ సిస్టంలో సెర్చ్ చేసి ఎంటర్ కొట్టంగానే ఆ మెడిసిన్ వచ్చి కౌంటర్ దగ్గరకు వచ్చింది ఆటోమేటిక్. నేను సర్ప్రైజ్ అయ్యాను, ఏంటి ఎవరు తేకుండానే హౌకమ్ ఇది కౌంటర్ మీదకి వచ్చిందని. సో తర్వాత నెక్స్ట్ టైము ఇంకొక ఫార్మసీ వెళ్ళాను, అక్కడ కూడా సేమ్ ఇలానే అయింది. కాకపోతే ఏంటంటే ఆ ఫార్మసీలో వెనుక సైడ్ ఒక రోబో ఉండే, అది మెడిసిన్స్ని తీసి ఒక స్లోప్ మీద వేస్తుంది, అది డైరెక్ట్ కౌంటర్ మీదకి వస్తుంది అన్నట్టు. సో ఆ వీడియో తీశాను, ఇప్పుడు ఆ వీడియో చూడండి. సో ఇదే ఆ రోబో. సో కౌంటర్ పైన మెడిసిన్ నంబర్ ఎంటర్ కొట్టగానే ఈ రోబో వచ్చి ఆ ర్యాక్లో నుంచి దాన్ని పిక్ చేసి ఒక స్లోప్ మీద పడేస్తుంది. అక్కడి నుంచి డైరెక్ట్ కౌంటర్ మీదకి వస్తుంది. చూడ్డానికి మాత్రం సూపర్బ్ అనిపించింది. సో ఈ ఫార్మసీ ఆటోమేషన్ అన్నది నేను చాలా ప్లేసెస్లో చూశాను. ఏంటంటే ఇక్కడ లేబర్ ఛార్జెస్ ఎక్కువ కదా, పెర్ గంటకి మినిమం శాలరీ 1000 రూపాయలు ఉంటుంది, అంటే 12.5 అనుకోండి యూరోస్. కానీ ఫార్మసిస్ట్కి కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో షాప్లో ఎక్కువ మంది ఉంటే కంపెనీకి ఈవెన్చువల్లీ లాస్ అవుతుంది. సో అందరు ఇప్పుడు ఏంటంటే ఆటోమేషన్ వైపు వెళ్తున్నారు. సో బ్యాక్ ఎండ్లో రోబో ఉంటుంది, మనం అడిగిన మెడిసిన్ని అది పిక్ చేసి మనకు స్లోప్ మీద పెడుతుంది, అది వచ్చి మన ఫార్మసిస్ట్ కౌంటర్ మీద డెలివర్ అవుతుంది అన్నట్టు. అక్కడ నుంచి మనం తీసుకొని వెళ్తాము. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎప్పుడన్నా నేను జర్మనీలో ఎవరితోనన్నా లోకల్ వాళ్ళతో మాట్లాడితే మన ఇండియా గురించి చాలా గొప్పగా చెప్తాను. ఏంటంటే యూఎస్ఏలో చాలా ఐటీ కంపెనీస్లో సిఇఓస్ మా వాళ్ళే. తర్వాత ఇండియాలో హైదరాబాద్ ఫార్మా సిటీ కదా, లార్జెస్ట్ బల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మెడిసిన్స్ అక్కడి నుంచే అవుతాయి. సో కరోనా టైంలో కూడా మన వాళ్ళు చాలా వ్యాక్సిన్స్ ప్రొడ్యూస్ చేసి వరల్డ్ మొత్తం ఎక్స్పోర్ట్ చేశారు. సో ఇవన్నీ చెప్తుంటే తను అన్నాడు ఇండియాలో చాలా ఫేక్ మెడిసిన్స్ ఉంటాయని. ఎందుకంటే ఇండియాలో ప్రొడ్యూస్ అయిన కాఫ్ సిరప్ దాగి చాలామంది చనిపోయారు. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. జర్మనీలో మందులు, ఎస్పెషల్లీ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ ఫేక్ ఉండవు. అది ఎలానో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు జర్మనీలో మెడిసిన్ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది కదా, ఎస్పెషల్లీ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్. అదేంటంటే మ్యానుఫ్యాక్చర్ కాగానే దానిపైన ఒక సీరియల్ నంబర్ ఉంటుంది. ఆ నంబర్ని ఒక EU హబ్ అని ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్ ఉంటుంది, దాంట్లో అప్డేట్ చేస్తారు. సో మనము మెడికల్ షాప్ పోయి ఆ మెడిసిన్ కొంటాం కదా, సో వాళ్ళు స్కాన్ చేసినప్పుడు ఈ నంబరు ఆ EU హబ్లో మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయిందనుకోండి అది జెన్యూన్ ప్రోడక్ట్. ఒకవేళ మ్యాచ్ కాలేదనుకోండి వాళ్ళు ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేస్తారు. సో ఇది ప్రాసెస్. సో ఈ విధంగా ఫేక్ మెడిసిన్స్ మార్కెట్లో ఉండవు జర్మనీలో. సేమ్ థింగ్ ఇండియాలో కూడా ఇలాంటి సిస్టమ్ ఉంది, దాని పేరు దవా, DAVA అంటారు. హిందీలో దవా అంటే మెడిసిన్ కదా, అలా పేరు పెట్టారు. కానీ ఇది ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తుందో నాకైతే తెలియదు. ఎందుకంటే ఈ కాఫ్ సిరప్స్ వల్ల చాలామంది చనిపోయారు. సో ఇండియాలో కూడా ఏదో యాప్ ద్వారా మన మెడిసిన్ జెన్యూనా ఫేకా చెక్ చేయొచ్చు అంట. కాకపోతే మీకు తెలుసు ఇండియాలో చాలా కంపెనీస్ జస్ట్ సిమిలర్ లేబుల్ తోని ఫేక్ ప్రోడక్ట్స్ తయారు చేస్తారు. అంతెందుకు వాటర్ బాటిల్, మనం కొనుక్కునే వాటర్ బాటిల్ రైల్వే స్టేషన్లో చాలా మట్టుకు ఫేకే ఉంటుంది. సో మెడిసిన్స్లో ఇలా ఉంది. ఐ హోప్ థింగ్స్ విల్ ఇంప్రూవ్ బెటర్. కాకపోతే ఈ డిస్కషన్ అయినప్పుడు నేను కొంచెం ఎంబారెస్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను చాలా గొప్పగా ప్రొజెక్ట్ చేసుకుందాం అనుకున్నాను ఇండియా గురించి, కానీ అన్ఫార్చునేట్లీ అతను చెప్పిన దానికి నేను కౌంటర్ చేయలేకపోయాను. సో అలా ఉంటుంది. సో జర్మనీలో చాలా మటుకు ఫుడ్డే కాదు, మెడిసిన్స్ అన్నిట్లో కూడా మీకు జెన్యూన్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇక్కడ క్వాలిటీ ఇన్స్పెక్షన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అన్నట్టు.
అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మెడిసిన్స్ పైన బ్రెయిలీ లాంగ్వేజ్ ఉంటుంది. బ్రెయిలీ ఏంటంటే డాట్తోనే ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఎస్పెషల్లీ కళ్ళు కనిపించని వాళ్ళు ఫింగర్స్తో ఇట్లా టచ్ చేసి అది ఏం మెడిసినో చెప్పగలరు అన్నట్టు. సో ప్రతి మెడిసిన్ పైన అది ఉంటుంది. అది నాకు గ్రేట్ అనిపించింది. నాకు తెలిసి నేను ఇండియాలో అలాంటిది చూడలేదు. సో ఇది జర్మనీకి ఇండియాకి డిఫరెన్స్. ఈ ఆర్గ్యుమెంట్లో డెఫినెట్లీ నేను ఓడిపోయాను జర్మన్తో, అది సంగతి. సో ఇలాంటి వ్లాగ్స్ ఈ ఛానల్లో నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. తర్వాత మనది జర్మన్ తెలుగు ఒకటి ఎడ్యుకేషనల్ ఛానల్ ఉంది, దాంట్లో వీడియోస్ నేను త్వరలో పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.